హాయ్ అండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? అయితే ఇవాళ మనం ఒక చిన్న విషయం గురించి చర్చించుకుందాం. ఆ చిన్న విషయం ఏంటి అంటే, కేవలం క్రీస్తుని మాత్రమే ఆరాధించే వాళ్ళని క్రిస్టియన్స్ అంటాం. కదండీ! క్రీస్తు మార్గాన్ని అనుసరించే వాళ్ళని మనం క్రిస్టియన్స్ అంటాం. అంతే కదా! మన పెద్దవాళ్ళు అడిగేవాళ్ళు కదండీ ఇంతకుముందు, మీరు ఏ మిట్లు అని, అంటే మీది ఏ కులము అని అడిగేవాళ్ళు కదా! అలాగా ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయిందండి. మీరు ఏ మిట్లు అని కులం గురించి అడిగినట్టు, మనలో మనకే వ్యతిరేకత, మనలో మనకే టైప్స్ అనమాట. క్రిస్టియన్‌లో టైప్స్. ప్రొటెస్టెంట్స్ అంట, ఆంగ్లికన్స్ అంట, ఈస్టర్న్ ఆర్థోడాక్సీ అంట, ఏంటేంటో ఉన్నాయండి అసలు. గూగుల్‌లో కొడితే ప్రొటెస్టెంట్స్, ఆంగ్లికన్స్, రోమన్ క్యాథలిక్స్ ఏంటేంటో వచ్చినాయండి. అదంతా కాదండి. క్రైస్తవులంటే కేవలం క్రీస్తు మార్గాన్ని అనుసరించి ఆయన్ని సొంత రక్షకుడుగా ఒప్పుకున్న వాళ్ళు క్రిస్టియన్స్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు కదండి, నా ద్వారా తప్ప నా తండ్రి యొద్దకు ఎవరూ చేరలేరు అని. తండ్రి అయిన దేవుడి యొద్దకు చేరాలి అంటే యేసుక్రీస్తు వారి ద్వారా తప్ప ఏ దారి లేదండి మనకి. మేరీ మాత కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి, ఇంకా ఎవ్వరూ లేరండి. మేరీ మాతను పూజిస్తారు, క్యాండిల్లు పెడతారు, అది కాదండి క్రైస్తవ్యం. మీరు విగ్రహారాధన చేస్తున్నారు. ఎవరైతే మేరీ మాతను పూజిస్తున్నారో వారు విగ్రహారాధన మాత్రమే చేస్తున్నారు. ఎక్కడా లేదండి బైబిల్లో. ఎక్కడైనా ఉందా అండి? ఏ వాక్యమైనా మీరు చదివారా బైబిల్లో? నేను మేరీ మాతను పూజిస్తున్నాను, యేసుక్రీస్తు వారిని చేరడానికి నేను మేరీ మాత ద్వారా వెళ్తున్నాను అని మీరు ఒకవేళ నమ్ముతున్నట్లయితే మీరు ఖచ్చితంగా మోసపరచబడ్డారండి. రాకడ అతి సమీపంలో ఉందండి. ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి. ప్రకటన గ్రంథంలో ఉన్న ఎన్నో కార్యాలు మన కళ్ళ ముందు కట్టినట్టు కనిపిస్తున్నాయి మనకి. కాబట్టి ఎత్తబడు వారిలో మనమందరం కూడా ఉండాలని మనం కోరుకుందాము, మనం ప్రార్థిద్దాము. మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఏమైనా ఉంటే ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మేము భారం కలిగి మీకోసం ప్రార్థిస్తాము.